దేవుని మహిమ కలుగాక. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభమండి. ప్రతిరోజు మీరు వాగ్దానం వింటున్నందుకు మీకు వందనాలు. అనేక మందికి షేర్ చేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఒకవేళ కామెంట్స్ కూడా ఆత్మీయమైన కామెంట్స్ రాయండి. ఈరోజు వాగ్దానం 2 కొరింథీయులు 5:17. ఎవడైనను క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారు నూతన సృష్టి. చూడండి, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో చెడ్డవే ఉంటుందండి. ఎప్పుడే చెడుని కోరుకుంటాం, కానీ మనం ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మనలో ఉన్న చెడు వెళ్ళిపోయి మంచి యేసయ్యలో ఉన్న మంచి మనలోకి వస్తుంది. మీరు ప్రతిరోజు ప్రార్థన గదికి వెళ్ళి దేవుని సందులో మోకరించి ప్రార్థించడం వల్ల మీలో ఉన్న చెడు ఆలోచన, సాతాను తీసుకొచ్చిన చెడు తలంపులు, చెడు కార్యాలన్నీ బయటికి వెళ్ళిపోతుందండి. అప్పుడు యేసయ్య యొక్క మనస్సు మనలోకి వస్తుంది. అప్పుడు మనం నూతన సృష్టి అండి. అప్పుడు మన మనసు బాగుంటుంది, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు మన తలంపులు ఏ చెడు ఆలోచన ఉండదండి. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. వ్యక్తిగత ప్రార్థన మీ జీవితంలో ఉండాలి. కాబట్టి మీ ప్రతి యవనస్తులారా, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, నీవు లేచిన వెంటనే పనుల మీద వెళ్ళకండి. లేచిన వెంటనే దయచేసి మోకరించి ఒక 15 నిమిషాలు, ఒక అర్ధగంట ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తారో మీలో నూతన సృష్టి దేవుడిస్తాడండి. నూతనమైన ఆలోచన పుడుతుందండి, నూతనమైన తలంపులు పుడుతుందండి, నూతనమైన అద్భుతాలు జరుగుతుందండి. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రార్థించినప్పుడు ప్రతిరోజు నూతన సృష్టిగా ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త ఆలోచన ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. సేవా జీవితంలో నాకు ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటుంది, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటుంది. కొన్ని సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలో సతమతం అవుతుంటాను. ఎప్పుడైతే నేను వెళ్ళి ప్రార్థన చేస్తానో నూతనమైన ఆలోచన దేవుడిస్తాడు. ఆ సమస్యకు పరిష్కారము ఆలోచనలకు దేవుడిస్తాడు. నాతో మాట్లాడతాడండి. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి. అప్పుడు మీరు నూతన సృష్టిగా ఉంటారు. అట్టి కృప దేవుడిచ్చినాగన ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలన ప్రభా, ఎంతమంది హార్ట్ అటాక్తో బాధపడుతున్నారు దేవా, యేసు నామములో వారిని స్వస్థపరిచిన తండ్రి. ఎంతమంది టీబీ, క్యాన్సర్, అయా ఆస్తమాతో, థైరాయిడ్తో బాధపడుతున్నారు, ఇప్పుడే వారికి స్వస్థత కలుగునగాక నా ప్రభా. ఎంతమంది ప్రభా యాక్సిడెంట్లో కాలు చేతులు విరిగిపోయి బాధపడుతున్నారో ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునగాక నా ప్రభా. ప్రత్యేకించున్నాను దేవా, ఎవరెవరెలా గర్భఫలం లేకుండా ఉన్నారో వారికి గర్భఫలము దయచ్చు నా ప్రభా. ఎంతమంది నా తండ్రి ఎదుగున్న తండ్రి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు నామములో వారికి ప్రమోషన్ దయచ్చు నా ప్రభా. ప్రత్యేకించి వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.